హల్లెలూయా. అధ్యక్షుడిగా చేస్తున్న సెక్రటరీ గారు మరి రఘువర్మ గారికి, అలాగే చక్కటి ఆరాధన చేసిన ప్రసాద్ గారికి, మరి అందరూ కూడా మరి పాటల్లో పాల్గొని ప్రత్యేక పాటల్లోనూ సాక్ష్యాలను పాల్గొని దేవుని ఆరాధించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లారా, అందరూ ఎలా ఉన్నారండి? వాతావరణం బాగోలేదండి. అందరికీ కూడా మరి చిన్న చిన్న దగ్గులు, మరి ఫీవర్లతో ఉన్నారు. మరి అయినప్పటికీ మీరు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారంటే నిజంగా దేవుని పట్ల మరి మనకున్న ప్రేమ అటువంటిదండి. ఆయన మన పట్ల చేసిన కార్యాలు అటువంటిది. మరి వాతావరణం అనుకూలించినప్పటికీ మరి అనారోగ్యాలు అయినప్పటికీ వాటినన్నింటినీ కూడా ఎదిరించి, సాధారణ కార్యాలను ఎదిరించి మరి ఆయన మందిరానికి వచ్చే బిడ్డలు మరి ఈ మందిరం యొక్క మందిరానికి వెళ్తే హల్లెలూయా, మరి మందిరానికి వెళితే ఏం పొందుకుంటామో, మరి మందిరంలోకి వచ్చి పొందుకున్న వారి యొక్క మీరందరూ కూడా అనుభవాలు పొందుకున్న బిడ్డలు, మరి మందిరానికి రాకపోతే ఏం కోల్పోతామో కూడా మనకి తెలిసి ఉన్న వాళ్ళం, వాక్యం తెలిసి ఉన్న బిడ్డలు కాబట్టి మరి వాతావరణం అలాగే వేరే ఫోన్ హల్లెలూయా. వాతావరణం సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించాలని ఆశ కలిగి ఉన్న మీ బిడ్డలైన మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లలారా, మన చదవబడిన వాక్యభాగం దినవృత్తాంతములు 2వ గ్రంథము 6:13. తాను చేయించిన 5 మూరల పొడవు 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును ఇత్తడి సత్వమును ముంగింటి ఆవరణమందుంచి దాని మీద నిలిచియుండుడి. సమాజముగా కూడియున్న ఇజ్రాయేల్ అందరి ఎదుటను మోకాళ్ళని చేతులు ఆకాశం వైపుని చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. సరిపోదమ్మా. మరి సొలొమోన్ గారు ఎవరండి? ఒక దేశానికి రాజుగారు మరి ఆయన పదవులను బట్టి కానీ, ఆయన హోదాను బట్టి కానీ, ఆయనకి ఉన్న మరి ప్రజలను బట్టి కానీ ఆయన వేటిని కూడా ఆయన మనసులోకి తీసుకోకుండా ఆయన మరి మోకాళ్ళు ఓని మరి చేతులు పైకెత్తి మరి ఇవన్నీ కూడా నాకు కలిగినవన్నీ కూడా ధూళితో సమానమని ఆయన నీవు మాత్రమే గనుడు ప్రభా, నీవు మాత్రమే అనేసి ఆయన ఉన్న హోదాలన్నీ కూడా తగ్గించుకుని మరి మోకాల్లోని చేతులు ఆకాశం వైపు చాపి మరి ప్రార్థన చేశారండి. పిల్లారా, మరి అంత ప్రార్థన చేయడానికి ఆయనకి అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, సైన్యం ఉంది, జనబలం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఇవన్నీ కూడా నీ ముందు తక్కువే, నాకున్న పదవి కూడా నీ ముందు తక్కువే అని ఆయన మోకాల్లోనే ప్రార్థన చేశారు. పిల్లారా,
మరి అది ఎక్కడి నుంచి వచ్చిందండి ఆయనకి? దావీదు నుంచి. మరి దావీదు గారు ఆయన కూడా మేకలు కాసుకునే, గొర్రెలను కాసుకునే జీవితం నుండి ఆయన ఒక దేశానికి రాజుగా చేశాడు ప్రభు. మరి ఆయన ఆ స్థితిని చనిపోయే వరకు కూడా ఆయన తొలగిపోలేదు. దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ, మరి దేవుడు ఆయనకి చేసిన ఆ మేలులన్నీ కూడా ఆయన జీవితాంతకాలం కూడా గుర్తుపట్టుకునే ఉన్నాడు. అదే రీతిగా సొలొమోన్ గారు కూడా మరి తండ్రి గారిని బట్టే ఆయన మరి 6 అదే అధ్యాయం 6:23 కూడా ఒకసారి చూద్దాం. ఎవడైనను తన పొరుగువాడిని ఎడల ఒకసారి 1:1 దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగణుడైన రాజుగా చేసెను. చూసారా? మరి ఆయన అక్కడ ప్రార్థించి చేసిన కార్యానికి దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగణుడైన రాజుగా చేశాను. చూసారా పిల్లరా? మరి దేవుని సన్నిధిలో ఏముంటుందండి? ఆయన సన్నిధికి వచ్చి మరి మోకాల్లో నింతే దేవుడు మనం ఏది కోరుకుంటే దాని మీద స్థిరపరిచే దేవుడు మన దేవుడు కదండి. మరి ఇంకొకటి కూడా చూద్దాం. అదే అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాం. సొలొమోను తాను చేసిన ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు ఆ మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో ఆ మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయింది. చూసారండి? యాజకులు కూడా మందిరంలో నిలవలేకపోయారండి పిల్లలు. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండినట్టు పిల్లలు. చూసారా? మరి ఆయన బలులను అర్పించి ఆయన ప్రార్థించినప్పుడు ఆ తేజస్సు దేవుని మందిరంలో తేజస్సు వస్తుందంట. ఆయన తేజస్సు. సొలొమోను దేవాలయములో నీదు మేఘమెరాగనే, సొలొమోను దేవాలయములో నీదు మేఘమురాగనే, యాజకులు నీ తేజు మహిమకు నిలువలేకపోయిరి, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. మరి అలనాడు 2013 సంవత్సరం క్రితం మరి కొంతమంది పెద్దలుగా
అనుకుని మేము యాహూదు వెళ్ళే వాళ్ళం. యాహూదు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పడి అక్కడ చర్చ్ 10:30 ముగించేసినా మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 1 గంట 2 ప్రియులారా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మరి కొంతమంది పెద్దలకి ఆలోచన తట్టింది, సరే ఇక్కడ కూడా యెహూదులో చాలా ఇళ్ళు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు, మనకు కూడా అక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి, మరి మనం ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది కదా అనేసి పెద్దలకు వచ్చిన తలంపు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇది ఆఖరి రోజండి. 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని రేపు 13వ సంవత్సరంలో 12 దాటితే 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మరి దేవుడు పెద్దలకు ఇచ్చిన, పెద్దలే కాదండి స్త్రీలు కూడా కొన్ని కమిటీలు వేసుకుని మనకి ఇక్కడ ఉన్న జనాల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు, అంశమైతే మనం కొంత సొమ్ము వేసుకుని ఇక్కడ సంఘం నిలబెడదాం అని ఒక ఆలోచన వచ్చింది పెద్దలకి. దాంతో స్త్రీలు కూడా సహకరించారు. మరి ఒక ప్లేస్ తీసుకున్నాము. ఆ ప్లేస్ గదుల కింద ఉండేది పిల్లారా, ఇది కూడా అలాగే ఉండేదండి. అటువంటి ప్లేస్లో రోజుకి మేము పండించి వస్తానే అదే బ్యాగులతో వచ్చేసి పని బట్టలతోటి, ఎందుకంటే లేట్ అయిపోతుంది అనేసి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క గదిలో ప్రార్థన. విజయమ్మ గారు అలాగే ఇంకో 2 సిస్టర్స్ ఉండేవారు, వారు జాసువా గారు, సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు, రాము గారు, ఇంకా వీళ్ళంతా కూడా అందరం కలిసి పండించే డైరెక్ట్గా వచ్చేసి ఆ గదుల్లోను స్థలం తీసేసుకున్నాం. గదుల్లోను ఒక్కో రోజు ఒక్కో ప్రార్థన, ఓ గదిలో రోజు ప్రార్థన. అలాగా అంత ఎందుకు చెప్తున్నానంటే అంత శ్రమ ఉన్నది సంఘం కట్టడానికి. మరి ఆ సంఘంలో పొందుకుంటూ ఆ సంఘంలో ఉన్న సంఘంలోకి వచ్చి సంఘంలో పొందుకున్న ఆశీర్వాదాలు కూడా అటులనే ఉన్నాయి అప్పటి నుంచి కూడా. ఎందుకంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. మొదలుకొండగా మా మరదల గారికి అండి స్వస్థత, దుబాయ్లో మా మరదల గారు మరి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మరి కారు కింద పడిపోయిందండి. ఆమె తల తీసేసి వేరే చోట పెట్టి అదే డిప్ప అసలు బ్రతుకుతుందా అనేసి ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసాం బేదల సంఘంలోని. మరి దేవుని కృప వల్ల మనందరూ ప్రార్థనలు ఆలకించి దేవుడు ఆమెకు స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు చక్కగా ఉన్నదండి. చావు దగ్గరికి వెళ్ళి ఇచ్చిన ఆమె అండి దేవుడు మళ్ళా ప్రార్థన ఆలకించి తీసుకొచ్చాడు. అలాగే చాలానండి భయంకరమైన పరిస్థితుల్లో మరి సాక్ష్యాలు చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఈ సంఘంలో పెద్దల ప్రార్థన, స్త్రీల ప్రార్థన, సేవకుల ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. మరి సంఘంలో ఉన్న ఎందుకు సంఘానికి వెళ్తాం, మనం ఎక్కడో ఉండి ఎక్కడో వాట్సాప్లోనూ అట్లోనూ లైవ్లోనూ ప్రార్థనలో చేసేసుకుంటున్నాం అన్న బిడ్డలకి నేను చెప్తున్నాను. సంఘంలో వెళ్తే ప్రియులారా, సంఘంలో ఉన్న మరి సంఘంలో దొరికే స్వస్థత బయట దొరకదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను పిల్లారా. మరి అనేక స్వస్థతలు అప్పటి నుంచి కూడా చాలా ప్రార్థన చేసాం, చాలా వాటికి దేవుడు స్వస్థతనిచ్చాడు. మరి ఇంకా ఆలయంలో ఇంకా ఏమి స్వస్థతలు ఉన్నాయి, ఏమి లాభాలు ఉన్నాయి, ఏమి ఆశీర్వాదాలు ఉన్నాయని చూసుకున్నట్లయితే మరి 2వ దినవృత్తాంతాలు 6:23 కూడా ఒకసారి చదువుదాం. నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి ఓకే
నీవు ఆకాశమందు విని ఆ. నీ దాసులకు న్యాయము తీర్చి ఆ. హాని చేసిన వాణ్ణి తల మీదకి శిక్ష రప్పించి ఉమ్, నీతిపరుణ్ణి ఉమ్. నీతి చెప్పున ఉమ్. వానికి ఇచ్చి వాని నీతిని ఉమ్. నిరాదరణ చేయుము. ఉమ్, నీ జనులైన ఇజ్రాయేలును ఉమ్. నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై ఉమ్. తమ శత్రువులను బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇజ్రాయేలును చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువుగాక. సరిపోద్దమ్మా, సరిపోద్దా. నీవు ఆకాశమందు విని నీ దోషుల న్యాయమును తీర్చి హాని చేసిన వాడిని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. అవును ప్రియులారా, మరి ఇక్కడ నీతి న్యాయములు నీతి న్యాయములు చేసే దేవుడు మన మీదకి ఆయన పిల్లలైన మన మీదకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, తీర్పులు వచ్చినప్పుడు మన 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 తరపున వాయిద్యాలు చేసే దేవుడు న్యాయం తీర్చే దేవుడు. మరి అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆలయానికి వస్తే మనం ఎన్నో సమస్యలు మరి లోకపరంగా ఎన్నో సమస్యలు మనకు వస్తాయి. అవన్నీ కూడా వచ్చి ఇక్కడ మోకాల్లోని మరి ఆయన దగ్గర మనం గోజాడితే ఆయన మనకు న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నాడు పిల్లరా. మరి ఆయన మన దేవుడు న్యాయవంతుడు, నీతిపరుడు. ఆ నీతిని బట్టి మనకు న్యాయం తీర్చే దేవుడుగా మనకున్నాడు పిల్లరా. మరి ఆయన సన్నిధికి వస్తే మనకి నీతి న్యాయములు తీరుస్తాడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం పిల్లరా. మరి మరొకటి చూద్దాం, 6:25. ఇదే ఆకాశమందు నువ్వు విని నీ జనులైన ఇజ్రాయేలు చేసిన పాపము క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదువు గదా. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము ముయ్యబడి వాన కురియునప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపమును విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇజ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక. ఆమేన్. సరిపోద్దమ్మా. మరి ఆయన ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదు కాక. ఇక్కడ ఏం జరుగుతున్నది పిల్లరా? ఇందులోను పాపములు క్షమించే దేవుడు. నీవు ఆకాశమందు నీవు విని ఏమంటున్నారండి? ఆకాశమందు ఉండి మనం ఇక్కడ గోజాడే ప్రార్థనలు విని ఆయన మనకు స్వస్థతలు ఇస్తున్నాడు పిల్లరా. మన పాపాలను క్షమిస్తున్నాడు. మరి ఆయన సన్నిధికి వస్తే పాపాలు క్షమించే దేవుడు మనకి. మరి బయట ఎక్కడన్నా క్షమిస్తారండి పాపాలు? బయట మనం ఏదైనా నేరం చేస్తే కంపల్సరీ నేరానికి శిక్ష అక్కడే వేస్తారు. మరి ఆయన సన్నిధికి వచ్చి మనము మరలా పాపం చెయ్యం ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా అంటే మరి క్షమించే దేవుడుగా మనకు ఉన్నాడు మన దేవుడు. మరి ఆయన ఆలయానికి వస్తే మనం క్షమాపణ పొందవచ్చు ప్రియులారా. మనం చేసిన పాపము చేయని వారు ఒక్కరినూ లేరు. ప్రతి ఒక్కరూ పాపపు ఊపిలో మునిగి ఉన్నవారే. మరి అటువంటి మనం చిన్న తప్పులైనా అప్పటికి ఆయన సన్నిధికి వచ్చి మనం క్షమించు ప్రభువా అంటే మనం క్షమించే దేవుడిగా ఉన్నాడు పిల్లరా. మరి ఇక్కడ క్షమాపణ దొరుకుతున్నది. మనం ఆయన సన్నిధిలో క్షమాపణ దొరుకుతున్నది పిల్లరా. అలాగే 6:28 కూడా ఒకసారి చూద్దాం. దేశమందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను గాడుపు దెబ్బ గాని
చిత్తపడుట గాని ఉమ్, తగిలినప్పుడైనను ఉమ్. మిడతలు గాని ఉమ్, చీడ పురుగులు గాని ఉమ్. దొడుగు దిగినప్పుడైనను దండు దిగినప్పుడైనాను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనాను ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను ఉమ్, ఎవడైనను ఉమ్. ఇశ్రాయేలు ఉమ్. ఈ జనులందరూ ఉమ్. కలిసినైనను ఉమ్, నొప్పి గాని ఉమ్. కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి ఉమ్. చెయ్యు విన్నాపములన్నయు ఉమ్. ప్రార్థనలన్నయు ఉమ్, నీ నివాస స్థలమైన ఉమ్. ఆకాశము నుండి ఉమ్. నీవు ఆలకించి ఉమ్. క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు ఉమ్. వారు తమ జీతకాలపు మంతయు జీవితకాలం అంతయు ఉమ్. నీ యందు భయభక్తులు కలిగి ఉమ్. నీ మార్గములో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తన యగు తగినట్లు ప్రతిఫలము దయచేయుదువు గాక. ఆమె సరిపోద్దమ్మా. ఇక్కడ ఏం దొరుకుతున్నదండి? మన రోగములు కానీ ఏ బాధ కానీ ఉన్నప్పటికీ వచ్చి ఆయన సన్నిధిలో మోకరిస్తే మన ప్రార్థనలు ఆలకించి మన రోగాల్ని నయం చేసే దేవుడు ఇక్కడ. మరి అటువంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడని మనకి ఆయన మందిరంలోనే దొరుకుతాడు. ఈ మందిరానికి ఉన్న ఒక గొప్ప పాపాలు క్షమించబడతాయి. మరి అలాగే రోగములు స్వస్థపడతాయి. మరి ఇవన్నీ కూడా ఆయన మందిరంలోనే పొందుకున్నప్పుడు మరి మరొకటి చూద్దాము. 1వ అధ్యాయం అదే 2వ దినవృత్తాంతంలో 1:8 ఒకసారి చూద్దాం. సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేలధూళి అంతా విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. సరిపోద్దమ్మా. ఒక్కసారి సొలొమోన్ గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారండి. మరి దేవునితో ఇలాగో మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించినావు గనుక దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేలధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అలాగే 10వ వచనం కూడా చదువుదాం. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానము తెలివిని నాకు దయచేయము. సరిపోతామా. మరి 10వ వచనంలో ఏం చెప్తున్నాడంటే ఈ జనుల మధ్యన ఉండి కార్యములు చక్కబెట్టుటకు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయమని అడుగుతున్నాడు పిల్లరా. మరి ఇచ్చాడండి. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడా? తెలివిని ఇచ్చాడా? 11వ వచనం చూద్దాం. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయమును తీర్చుటకు తగిన జ్ఞానము తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకున్నది ముందుగానున్నాను రాజులైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను. మరి చూసారండి, ఆయన ఏమడిగారండి? జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు ఆయన. మరి జ్ఞానాన్ని మరి తెలివిని అడిగినప్పుడు దేవుడు వాటితో పాటు మరి ఐశ్వర్యాన్ని మరి జ్ఞానాన్ని తెలివిని కూడా ఇచ్చాడు పిల్లారా.
ఆయన తెలివిని జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. అయితే మన అవసరతలో ఎరుగున్న దేవుడు నువ్వు సన్నిధికి వచ్చి నీవు ఆయన్ని మనసారా స్తుతించి ఆయన పని నువ్వు చేస్తే నీ అవసరత ఆయనకి తెలియదా పిల్లరా? కంపల్సరీ తెలుస్తుందండి. ఆయన పరిచర్య కానీ ఆయన పని కానీ మనం చేస్తే మనకి రెట్టింపు ఆశీర్వాదం ఆయన ఇచ్చే దేవుడు. మనం అడగక్కర్లేదు అసలు. ఆయన ఏమడిగాడండి? తెలివిని జ్ఞానాన్ని ప్రభు నాకు ఇంకేమొద్దు అన్నాడు. వాటితో పాలంగా ఆస్తిని ఐశ్వర్యాన్ని మరి ఆయన ఆ రాజు యొక్క ఆ పదవిని మరి చిన్న వయసులోనే ఆయన వచ్చాడు. మరి ఆయన్ని స్థిరపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా స్థిరపరుస్తాడులారా. మనము ఏం కలిగి ఉండాలండి? నమ్మకము, విశ్వాసము కలిగి, భయం భక్తి కలిగి ఉండాలి. అవి ఎక్కడ దేవుని సన్నిధిలోనే మనకి దొరుకుతాయి. మరి ఆయన దగ్గర మనం గోజాడితే మన కుటుంబాల కొరకు మరి చిన్నగా ఉన్న మనము, చిన్నగంటే లేనివారిగా ఉన్న మనము దేవుడికి సన్నిధి తీసుకొచ్చిన తర్వాత అందరూ కూడా దేవుడు ఆశీర్వాదాన్ని బట్టి అందరూ చక్కటి ఇల్లులు కట్టుకున్నారు. మరి బిడ్డలను చదివించుకున్నారు. ఉద్యోగాలు, కొంతమంది బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఆయన సన్నిధిలో పొందుకున్నాయే. మరి లెక్క వేస్తే ఒక్కొక్కరికి ఎన్నో ఉంటాయి ఆశీర్వాదాలు. మరి సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదు. ఏంటో నాకు అర్థం కాలేదు. ఇందాక ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుని స్తుతించటం మనకి ధన్యత పిల్లారా. మరి మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆయన. మరి ఎందుకు చెప్పలేదు నాకు తెలియదు. కానీ మరి ఆ సొలొమోను గారికి ఇచ్చిన ఆశీర్వాదం ఆయనకి ఇచ్చిన దేవుడు, మరి నీవు ఆయనకిలాగా మోకాల్లోని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే నీవు కూడా పొందుకుంటావు ప్రియులారా. చిన్న పాట పాడుకుందాం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యమేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యమేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యమేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా
చెప్పగా జరగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. హల్లెలూయా. మరి అలాగే రూతు గ్రంథంలోకి వెళ్దాం. రూతు గ్రంథంలోకి వెళ్ళి మరి 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశముకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమేలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను కిలియోను. వారు యోధా బెత్లెహేము వారై ఎఫ్రాయితీరులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురం ఉండేరి. నయోము పెనిమిటి అయిన ఎలిమేలెకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునేది. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిలియోను ఇద్దరూ చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారం ఇచ్చుటకు. ఒకసారి అక్కడ ఆగమా. ఇప్పుడు ఎలిమేలకు నయోమి వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారండి? బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళారండి. వీరు అప్పుడు ఎఫ్రాయిము వారు అప్పటికి బెత్లెహేములో కరువు వచ్చిందని వారు, మనము వెళ్తాం కదండి అప్పుడప్పుడు, నిలవ కూలి వాళ్ళు వస్తారు కదండి వేరే చోట నుంచి వేరే చోటకి. అలాగా వీరు బెత్లెహేములో ఉండేవారు, వీరికి కరువు వచ్చిందని మరి వారు బయలుదేరి మోయాబు దేశానికి వెళ్ళారు. పిల్లారా, మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు మరి నయోమి ఏం కోల్పోయిందండి? భర్తను కోల్పోయింది. 2 కుమారులతోనూ భర్తతోనూ 4 వెళ్ళిన వారు మరి భర్తను కోల్పోయి ఆమె 2 కుమారులతో ఉన్నది. పిల్లారా, మరి నయోమి పెనిమిటి ఎలిమేలెకు చనిపోయిన తరువాత 3వ వచనం, ఆమె 2 కుమారులను నిలిచి ఉండేది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొని వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిలియోను ఇద్దరు చనిపోయేది. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేదా ఆయన చూసారా పిల్లరా, నయోమి కోల్పోయింది. ఏం కోల్పోయిందండి? ముందు భర్తనే కోల్పోయింది, భర్త తర్వాత 2 కుమారుల్ని కూడా కోల్పోయింది. మరి 14వ వచనం ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయం 14వ వచనం, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని కొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. సరిపోదు. ఒకసారి అక్కడ ఆగుదాం పిల్లరా. ఇక్కడ ఓర్ప అత్తను ముద్దు పెట్టి ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే ఇద్దరికీ చెప్పింది ఏమని, అమ్మా ఇంక నేను కనటానికి నా దగ్గర ఓపిక లేదు, నేను కనినా
మళ్ళీ వారిని ఎదిగి మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకునేటప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోతారు. ఇంక అంటే మీరు నా దగ్గరికి ఏం ఆశించి వస్తారు? మీరు ఇక్కడే ఉండిపోండి, నేను మరలా బెత్లెహేం వెళ్ళిపోతాను. మీరు ఇక్కడ ఉండి యవనస్తురాలు కాబట్టి మీరు ఇక్కడ ఉండి మరి మీరు వయసులో ఉన్నారు కాబట్టి ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ సెటిల్ అవ్వండి అని చెప్పినప్పుడు మరి వార్ప తన అత్తను ముద్దు పెట్టుకుని తను ఉండిపోయింది అక్కడ. అయితే రూతు 16వ వచనం చూద్దాం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్లి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటినే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఒకసారి మరి ఆమె నిర్ణయం తీసేసుకున్నది. అత్తగారు అయితే యవనస్తురాలు పిల్లలు, అత్తగారు కూడా ఏమని పిలుస్తుంది? నా కుమార్తెలాగని పిలుస్తుందండి. అత్తగారికి కోడలకి ఉన్నాయా ఈ సంబంధాలు? ఇప్పుడు నా కుమార్తె అని ఎంత చక్కగా బోధించి ఆమె కొంచెం నడి వయసు దాటేసి పెద్ద వయసుకి వచ్చింది. అసలు లెక్క కుమారులు చనిపోయారు, భర్త చనిపోయాడు. అయితే వీళ్ళ ఆదరణ కావాలి అత్తకి. అయితే తన గురించి ఆలోచించట్లేదు తను. కుమార్తెలారా, మీరు యవనస్తులు, మీరు ఇక్కడ ఉంటే యవనమ్మను పెళ్లి చేసుకుని మరలా మీకు భవిష్యత్తు ఏర్పడుతుంది. నా కూడా ఎందుకు రావటం, మీ భవిష్యత్తును పాటు చేసుకుని అని ఒక కూతురులకి చెప్పినట్లుగా కోడళ్ళకి చెప్తున్నది పిల్లారా. అసలు కోడల ఆదరణ కావాలి అత్తకి, ఎందుకంటే ఆ వయసులోను. అయితే తన గురించి తను ఆలోచించట్లేదు, వీళ్ళ గురించి ఆలోచిస్తుంది. మరి అలాగ ఆలోచించే వాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? అత్తగారి గురించి తల్లి, అత్తగారి గురించి కోడలు, కోడల గురించి అత్తగారు ఆలోచించే వారిగా ఉన్నారా? ఆలోచించుకుందాం పిల్లరా. మరి 17వ వచనంలో ఏమంటుందంటే, నీవు మృతుని చోటును మృతి పొందేదెను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చెయ్యును గాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను. కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. సరిపోద్దమ్మా, వచ్చేసారండి. ఆమె తీసుకున్న నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నది. ఇంక నువ్వు చనిపోయే కాడే నేను చనిపోతాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. పిల్లరా, ఇక్కడే కథ. దేవుడు ఆమెను అంత ఆశీర్వదించడానికి గల కారణం, మోయాబీలు అంటే ఎవరు? అన్యులు. వారి సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? లోతు కుమార్తెల నుంచి వచ్చిన జనం వీరు. అందు గురించి వారు దేవుడు వాళ్ళని విసర్జించాడు. విసర్జించిన రాయే తలకే మొల రాయే ఉంది ఎవరు? రూతు. ఎందుకు? మోయాబు ప్రాంతాన్ని విడిచిపెట్టింది, అది అలవాట్లను విడిచిపెట్టింది, అక్కడ కల్చర్ని విడిచిపెట్టింది. మరి ఆమె వయసులో ఉండగా అవన్నీ కూడా ఆమెకు తెలిసి అవన్నీ కూడా విడిచిపెట్టి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని అత్తగారితో ప్రయాణం కట్టింది పిల్లరా, వచ్చింది. మరి అక్కడ 2వ వచనంలో చూద్దాం. రూతు 2వ వచనం. నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండేను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీరాలైన రూతు నీ సెలవైన ఎడల నేను నీ పొలములోకి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగే నేర్కొందునని నయోమితో చెప్పగా
ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఉమ్. ఆమె వెళ్ళి ఉమ్. పొలములోకి వచ్చి ఉమ్. చేను కోయివారి వెనుక ఉమ్. పొలములో ఏరుకొనెను. ఉమ్. ఆ పొలములో ఆమె పోయిన ఉమ్. భాగము ఉమ్. ఎలీమెలెకు వంశపు వాడైన ఉమ్. బోయాజుది. ఉమ్. బోయాజు బెత్లెహేము నుండి ఆ. వచ్చి ఉమ్. యెహోవా మీకు తోడైండును గాకని ఆ. చేను కోయి వారితో చెప్పగా చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నాడు. అప్పుడు బోయాజు ఉమ్. కోయివారి మీద ఉమ్. ఉంచబడిన ఉమ్. తన పనివారిని చూచి ఉమ్. ఈ చిన్నది ఎవరిదని అడుగగా అడగగా, ఉమ్. కోయివారి మీద ఉమ్. ఉంచబడిన ఉమ్. ఆ పనివాడు ఉమ్. ఈమె మోయాబు దేశము నుండి ఉమ్. నయోమితో కూడా తిరిగి వచ్చిన ఉమ్. మోయాబిరాలైన యవనురాలు. ఉమ్. ఆమె ఉమ్. నేను నేను కోయివారి వెనుకకు పనుల మధ్యను ఉమ్. ఏరుకొని కూర్చుంటకు దయచేసి ఉమ్. నాకు సెలవిమ్మని అడిగాను. ఉమ్. ఆమె వచ్చి ఉమ్. ఉదయం మొదలుకొని ఉమ్. ఇది వరకు ఉమ్. ఏరుకొని చుండెను. ఉమ్. కొంతసేపు మాత్రమే ఆమె ఎంట కూర్చుండేనని ఉమ్. వాడు చెప్పాను. ఉమ్. అప్పుడు బోయాజు రూతుతో ఉమ్. నా కుమారి ఉమ్. నా మాట వినుము. ఉమ్. వేరొక పొలములో కొనుటకు పోవద్దు. ఉమ్. దీన్ని విడిచి ఉమ్. పోవద్దు. ఉమ్. ఇచ్చట నా పనికత్తల యొద్ద నిలకడగా ఉండుము. ఉండుము. వారు కోయించేను ఆ. కనిపెట్టి ఉమ్. వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు ఉమ్. కుండల యొద్దకు పోయి ఉమ్. పనివారు ఉమ్. చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. ఆ. అందుకు ఆమె సాగిలపడి ఉమ్. తల వంచుకొని ఉమ్. ఏమీ తెలిసి ఉమ్. పరదేశినైనా నా యందు లక్ష్యముంచినట్లు ఉమ్. నీకు కటాక్షము కలిగెను ఉమ్. అని చెప్పగా బోయాజు ఉమ్. నీ పెనిమిటి మరణమైన తరువాత ఉమ్. నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియబడేది. సరిపోద్దాం. ఒక్కసారి ఇక్కడ ఆగుదామే. మరి ఆమె మరి పరగేరుకోవటానికి బోయేజు పొలంలోకి వచ్చినప్పుడు బోయేజు చూశాడంట. మరి బోయేజు అంటే దేవునికి సాదృశ్యంగా బోయేజు ఉన్నాడు. పొలమేమో మన సంఘానికి సాదృశ్యంగా పొలం ఉన్నది. పిల్లగా సరిగా గమనించాలి ఇక్కడ మనం. మరి ఆ పొలం అంటే సంఘం. ఆ సంఘంలో రూతు వచ్చేటప్పటికే కొంతమంది పని చేస్తున్నారు. పని చేసేవారు మరి ఎవరు? పని చేసేవారు సంఘానికి కట్టిన పెద్దలు. సరిగా గుర్తుపెట్టుకోవాలి. సంఘానికి మనకి సంఘం యానివర్సరీ లేదు కాబట్టి దానికి సందర్భంగా మాట్లాడవలసి వస్తుంది. సంఘానికి అంతకుముందే రూతు వచ్చేటప్పటికే సంఘంలో కొంతమంది పని చేస్తున్నారు, కోతలు కోస్తున్నారు. వారితో పాటే ఈమె కొత్తగా వచ్చి పరగేరుకుంటుంది. మరి కొత్తగా వచ్చిన చర్చికి కొత్తగా వచ్చిన విశ్వాసి, మరి ఆ విశ్వాసిని ముట్టుకోవటానికి వీలు లేదు, ఆమెనేమి అంటానికి వీలు లేదు అని అక్కడ పెద్దలతో సీనియర్స్ ఉన్నారు కదా పనిచేసేవారు, వారితో బోయాజు చెప్తున్నాడు. బోయాజు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, పొలమేమో సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. మరి ఇక్కడ నూతనంగా వచ్చిన విశ్వాసి రూతు, మరి అంతకుముందు కోత కోసే పెద్దలందరూ కూడా సంఘాన్ని కట్టిన పెద్దలు, వారితో చెప్తున్నాడు సంఘంలో ఒక విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చినప్పుడు మీరు ఆమెను ఏమీ అనొద్దు, ఆమెకి ఇవ్వాల్సిన మర్యాదలన్నీ ఏమన్నాడు. దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుంది పిల్లారా? ఇదే ఐక్యత దొరుకుతుంది మనకి. దేవుని సన్నిధిలోకి వస్తే, గుంపులోకి వస్తే మనం ఆయన ఆరాధించుకునే మరి భాగ్యం దొరుకుతుంది. మరి అందరితో కలిసి దేవుని ఆరాధించుకునే భాగ్యం దొరుకుతుంది. కుటుంబాన్ని పట్టుకోవడానికి మరి మనకి అందరితో కలిసి ఆరాధన చేసుకునే భాగ్యం దొరుకుతుంది పిల్లారా. అదే జరుగుతున్నది ఇక్కడ. చెప్పాడు, మీరు ఆమెను ముట్టకండి, ఆమెను ఏమనొద్దు, మీరు నీళ్లు చేరుకొచ్చిన నీళ్లు తాగినా మీరు ఏమనొద్దు, ఆమె నేర్పానే ఉంది పరగా అన్నాడు. సంఘంలోకి విశ్వాసం వస్తే అలాగా మన పెద్దలు విశ్వాసాన్ని చేరదీసేవారుగా ఉండాలి పిల్లారా. మరి ఇక్కడ
నీవు అసలు నా గురించి మీకు ఏం తెలుసని నన్ను ఇంత మర్యాద చేస్తున్నారని అడిగితే ఆమె చూసారా, ఆమె అత్తగారిని విడిచిపెట్టుకోకుండా అత్తగారితో పాలుగా వచ్చి అత్తగారికి చేసిన సేవ అంతా కూడా నేను విని ఉన్నాను, ఇప్పుడు నిన్ను చూస్తున్నాను కన్నులారా అనేసి అతనే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడే విశ్వాసకి సాక్ష్యం ఇస్తున్నాడు. నీ ప్రవర్తన సన్నిధానంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఆ రూతులాగా ఉండాలి పిల్లలారా. నిజంగా మోయాబీరాలంటే అది పాపానికి పాపంలో ఉన్న వారు, లోకంలో ఉన్నవారు. అటువంటి ఆమె మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఎవరైనా ఈ అలపాలమాడి ఏదైనా చేయగలుగుతారు. ఆ అవకాశం ఇచ్చింది ఆవిడ? అసలు ఆ అవకాశం ఆవిడ ఇవ్వలేదు. ఎలపాలమాడే అవకాశం కూడా ఇవ్వలేదు. సంఘంలో అంత జాగ్రత్తగా ఉన్నది రూతు. అదే చూశాడు దేవుడు. రూతుని అదే చూశాడు దేవుడు, ఆమె ప్రవర్తననే. మన సంఘంలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉన్నదో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి పిల్లలు. రూతు వలె ఇంకా చదువుదాం. ఎదురుకి 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను. దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అందుకు ఆమె, నా ఏలును వాడా, నేను నీ పనికత్తుల్లో ఒకదానును కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. సరిపోతామ్మా. చూసారా, మరి ఆయన నిజంగా ఆవిడ చేసిన పనులకి మరి ఆమె మరి ఇంకా చాలా ఉన్నది చెప్పుకుంటా పోతే మరి సమయం అయిపోయింది అనుకుంటున్నాను. మా సెక్రటరీ గారు ఇలాగ వచ్చి వెళ్తున్నాను, అక్కడ ఆవిడ వచ్చింది. మరి ఇంకా ఉన్నది, చాలా ఉంది చెప్పుకుంటా వెళ్తేనే. అయితే అప్పటికి మరి దేవుడు ఆమెను కనికరించి మరి ఆ యజమానుడు మరి ఆ బంధురికం చేసుకోవాల్సి వస్తుంది. ఆమె నయోమి విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ పొలాన్ని అమ్మాలంటే మరీనా ఆ పొలాన్ని బోయేజ్ గారు కొని మరి ఆమెని పెళ్లి చేసుకోవడానికి మరి ఆమె ద్వారా పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న ఎవరిని కన్నారండి? ఓబేదును కన్నారు. ఎవరు? బోయేజు రూతు ఓబేదును కన్నారు. ఓబేదు యెషయిని కన్నాడు. యెషయి దావీదును కన్నాడు. మరి వీరి సంతానంలోకి ప్రభువైన యేసుక్రీస్తులోనే వచ్చారు. మరి అటువంటి మోయాబీరాలైన ఆమె ఆ పాపాన్ని, ఆ పడిగట్టుని అంతటిని విడిచిపెట్టి మరి ఈ నయోమితో వచ్చి మరి ఇశ్రాయేల్ దేశానికి మరి దేవుడు వీరి కుటుంబంలోకి రావడానికి దేవుడు ఈమె మూల స్తంభమైంది పిల్లరా. అది అంటారు కదా, పనికిరాని రాయి తిరిగి మూలరాయి. అలాగా దేవుడు పుట్టిన వంశానికే ఈవిడ వంశంలోనే దేవుడు వచ్చాడు పిల్లరా. మరి ఏమి విడిచిపెట్టిందండి ఆవిడ? మోయాబు, లోతు మరి తన కుమార్తెలు ద్వారాగా మరి వచ్చిన ఆ పాపాన్ని, ఆ పాపము ఆ వంశంలో నుంచి వచ్చిన ఈమె దాన్ని విసర్జించి మరి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము అని ఎప్పుడైతే ఖచ్చితమైన వాగ్దానం తీసుకున్నదో, వాగ్దానికి కట్టుబడి ఉన్నది దేవుడు. అందుకే అంత ఆశీర్వదించడానికి గల కారణం మరి మనం కూడా ఆయన సన్నిధికి వచ్చి రూతు ఎలాగైతే పొందుకున్నదో ఆ పొలంలోకి వెళ్ళి అట్టి రీతిగా మనం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని అట్టి కృప మనందరిపై దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభా, ఇదిగో ప్రభా, నేను కొన్ని మాటలు విత్తి ఉన్నానయ్యా. యేసయ్య నోటి మాన్యం కలగవాడును ప్రభా. యేసయ్య బిడ్డలకి నీ మాటలు అర్థమయ్యి యేసయ్య ఇదిగో ప్రభా
మేమును ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి మీరు కృపను అనుగ్రహించండి. కొద్ది మనం బాధ్యత తెచ్చుకుని ప్రజలను దయచేస్తారని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.